but our waste we are going to మన వేస్ట్ అలా రెడ్యూస్ చేయాలి. మన వేస్ట్ అనేది నార్మల్గా బయోలాజికల్ వేస్ట్ అనేది భూమి మీద స్పీడ్గా పెరిగిపోతుంటే వితిన్ 10 to 20 డేస్లో పెరిగిపోతూ ఉంటాయి. అండ్ వెజిటేబుల్స్ వేస్ట్ కూడా వన్ ఆఫ్ ది బిగ్ రీజన్స్ ఏంటంటే ఇండియాలో చాలా తక్కువ ప్లేసెస్లో వేస్ట్ని భూమి లోపల కరిగిస్తారు. మిగతా దేశాల్లో ఎక్కువగా భూమి లోపల చెట్లు పారేస్తారు. బయోలాజికల్ వేస్ట్ ప్లాస్టిక్స్ అవన్నీ రీసైకిల్ చేస్తూ వాడతారు. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ మళ్ళీ ఫ్రీగా వాడతారు. ప్లాస్టిక్స్ అనేది భూమి మీద చాలా సేపటి వరకు కలవు. ఇట్ టేక్స్ మన సంవత్సరాల నుండి ఎక్కువ పడతాయి. సో ప్లాస్టిక్ భూమి మీద కలవు కాబట్టి చాలా తక్కువ ప్లేసెస్లో ప్లాస్టిక్స్ని రీసైకిల్ చేస్తూ వాడతారు. ఇంకా ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏం చేస్తారంటే దానిలో ఉన్న కెమికల్స్ వల్ల ఫైర్ అవ్వడం వల్ల బ్లాస్ట్ ఏం అవ్వచ్చు, విచ్ కాసెస్ మోర్ ఎఫెక్ట్ ల్యాండ్ కానీ లేకపోతే ప్రతి వేస్ట్ వల్ల ఎయిర్ పొల్యూషన్ కూడా అవుతుంది. చెత్త వల్ల పొల్యూషన్స్ చాలా అవుతాయి. వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అండ్ ల్యాండ్ పొల్యూషన్ కూడా అవుతుంది. విచ్ కాసెస్ మోర్ ఎఫెక్ట్ మనకంటే బాగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. దిస్ కాసెస్ అవర్ డెత్. ఎందుకంటే మన ముందు జనరేషన్స్ వాళ్ళు 100 years బతుకుతుంటే మనం 80 years to 60 years బతుకుతున్నాం. బికాస్ ఆఫ్ వేస్ట్ అండ్ మన వేస్ట్ మనం సరిగ్గా చేయకపోవడం వల్ల మనం మన లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. థ్యాంక్ యూ.